ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సీజర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సీజర్ సీజర్ సెమినాలజీ. ఓకే, సెమినాలజీ అంటే వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ అండ్ సిమ్టమ్స్. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ సీజర్స్. ఫస్ట్ సీజర్ డెఫినేషన్ అంటే సీజర్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్సియంట్ యాక్టివిటీ ఆఫ్ మోటార్ ఆర్ neuronal activity, transient motor and neuronal activity which is synchronized. Okay, transient activity, synchronized motor and neuronal activity. మోటార్ యాక్టివిటీ అంటే ఎట్లుంటుంది? టోటల్ మనకి 5 టైప్స్ ఉంటాయి. అది యాబ్సెన్స్ ఉండొచ్చు, నో మోటార్ యాక్టివిటీ ఉండొచ్చు, ఎటోనిక్ ఉండొచ్చు, టోనిక్ ఉండొచ్చు, క్లోనిక్ ఉండొచ్చు, మైక్లోనిక్ ఉండొచ్చు. ఓకే, అంటే ఇటు నుంచి ఇట్లా వెళ్ళే కొద్దీ స్లో నుంచి ఫాస్ట్ మోటార్ యాక్టివిటీ. ఓకే, it is transient, abnormal, excessive, hypersynchronous neuronal motor activity from slow to fast. ఓకే ఓకే, ఇప్పుడు ఆన్సెట్ ప్రకారం చూస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫోకల్ సీజర్స్ కావచ్చు, జనరలైజ్డ్ సీజర్స్ కావచ్చు, ఆర్ అన్నోన్ ఆన్సెట్. ఓకే, ఇప్పుడు ఫోకల్ ఆన్సెట్ సీజర్స్ ఏంటంటే మనకి సింగిల్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతాయి. సింగిల్ ఏరియా ఆఫ్ brain is involved in focal seizures. Generalized అంటే diffuse area of brain is involved. ఓకే, ఫోకల్ సీజర్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది అంటే ఇప్పుడు సీజర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి సీజర్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, సీజర్ వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇంటాక్ట్ ఉంటాడు. ఓకే, కాన్షియస్ ఈస్ ఇంటాక్ట్. వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది లేదు. సో కాన్షియస్నెస్ ఈస్ ఇంటాక్ట్ అండ్ there is motor activity, sensory activity, autonomic activity, okay, autonomic activity and psychic activity. ఇక్కడ సీజర్ వచ్చింది, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది లేదు, కాన్షియస్నెస్ ఇస్ ఇంటాక్ట్ విత్ మోటార్, సెన్సరీ, ఆటోనామిక్ అండ్ సైకిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు సీజర్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇక్కడ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అయింది కాబట్టి హీఈస్ అన్అవేర్. ఓకే, అన్అవేర్. ఇక్కడ దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇంటాక్ట్ కాబట్టి పేషెంట్ ఈస్ అవేర్. ఓకే, సీజర్ విత్ అవేర్, సీజర్ విత్ అన్అవేర్. దీంట్లో ఏంటిదంటే ఇక్కడ మనకి లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంది. ఓకే, దీంట్లో మనకి వచ్చే ఫీచర్స్ ఏంటిదంటే ఒకటి ఆరా ఉంటుంది, ఆటోమాటిజమ్స్ ఉంటాయి, నెక్స్ట్ యాంటీరోగ్రేడ్ అమ్నీషియా ఉంటుంది. అమ్నీషియా అంటే మనకి డిక్రీజ్ ఇన్ కాగ్నిషన్. Okay, these are the features with seizures with loss of consciousness. Here the patient is unaware that he got seizures and postictal confusion అనేది ఉంటుంది. Loss of consciousness, he has aura, automatisms, anterograde amnesia and associated with decrease in cognition function. అదే సీజర్ వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనకి కాన్షియస్నెస్ ఇస్ ఇంటాక్ట్. ఇక్కడ మోటార్, సెన్సరీ, ఆటోనామిక్ అండ్ సైకియాట్రిక్ ఫీచర్స్ ఉంటాయి. మోటార్ ఫీచర్స్ వచ్చేసి టోనిక్ కావచ్చు, క్లోనిక్ కావచ్చు, మైక్లోనిక్ కావచ్చు, ఎటోనిక్ కావచ్చు. ఓకే, సెన్సరీ ఫీచర్స్ వచ్చేసి వాడు ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు, బిహేవియరల్ చేంజెస్ రావచ్చు, సైకియాట్రిక్ ఫీచర్స్ రావచ్చు, సడన్గా ఏడవచ్చు, అరవచ్చు, ఇదంతా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన దిస్ సీజర్, ఫోకల్ సీజర్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ is called as కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. ఓకే, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. నెక్స్ట్ ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సింపుల్ పార్షియల్ సీజర్స్. ఓకే, సింపుల్ పార్షియల్ సీజర్స్. దీంట్లో ఇప్పుడు మనకి రెండింటి డెఫినేషన్స్ ఇద్దాం, రెండింటి డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్. సారీ, ఇప్పుడు ఫోకల్ సీజర్స్ అంటే సింగిల్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఈస్ ఎఫెక్టెడ్. దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది? సింపుల్ పార్షియల్ సీజర్స్ అండ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్.
ఇక్కడ ఏంటి ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. హియర్ ద పేషెంట్ ఈస్ అవేర్. ఓకే, హియర్ ద పేషెంట్ ఈస్ అన్అవేర్. ఇక్కడ మన ఫీచర్స్ ఏంటండి, ఇక్కడ మన ఫీచర్స్ ఏంటండి, మోటార్ ఫీచర్స్ ఉంటాయి, సెన్సరీ ఫీచర్స్ ఉంటాయి, అటోనామిక్ ఫీచర్స్ ఉంటాయి, సైకిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ పేషెంట్ ఈస్ అన్అవేర్ దాంట్లో మనకి మోటార్ ఫీచర్స్ ఉంటాయి, ఆటోమాటిజమ్స్ ఉంటాయి, డిక్రీజ్ ఇన్ కాగ్నిషన్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. ఓకే, దీంట్లో సింపుల్ పార్షియల్ సీజర్స్ వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ దాంట్లో హియర్ దేర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ ఎపిలెప్సీ. ఇక్కడ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్ని ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎపిలెప్సీ. ఓకే, సో సమ్ డిఫరెన్సెస్ ఇప్పుడు చూద్దాం. అయితే వాట్ ఆర్ ద, ఇది ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, దీన్ని కాంప్లెక్స్ పార్షియల్ అంటారు, దీన్ని సింపుల్ పార్షియల్ అంటారు. ఓకే, దీంట్లో మనకి వాట్ ఆర్ ద కాజెస్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చరల్ కాజ్ ఉంటుంది. ఓకే, స్ట్రక్చరల్ కాజ్ ఉంటుంది సచ్ యాజ్ సమ్ ట్యూబర్క్యులోమా. ఓకే, ట్యూబర్క్యులోమా కానీ ట్యూమర్ కానీ న్యూరోసిస్టిసర్కోసిస్ కానీ వీటి వల్ల, ట్యూబర్క్యులోమా కానీ న్యూరోసిస్టిసర్కోసిస్ కానీ వీటి వల్ల మనకి దిస్ ఆర్ ద స్ట్రక్చరల్ కాజ్. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ కూడా సమ్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ ఉండొచ్చు. ఓకే, ఇదొకటి. ఇంకోటి ఏంటిదంటే మోస్ట్ కామన్లీ లొకేషన్ ఏంటిదంటే మీడియల్, ఇది చాలా ఇంపార్టెంట్, మీడియల్ టెంపోరల్ లోబ్, అది హిప్పోకాంపస్ దగ్గర. మీడియల్ టెంపోరల్ లోబ్ హిప్పోకాంపస్ దగ్గర. ఇట్ ఈస్ అ మోస్ట్ కామన్ లొకేషన్. మనం ఇక్కడ ఫోకల్ సీజర్స్ అంటున్నాం కదా, ఫోకల్ అంటే one single location of the brain is involved, that is medial temporal lobe, most commonly at the hippocampus దగ్గర అవుతుంది. ఓకే, దీంట్లో వాట్ ఆర్ ద ఫీచర్స్, క్లినికల్ ఫీచర్స్, ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. దాంట్లో క్లినికల్ ఫీచర్స్ ఏంటి, ఇక్కడ ఏంటిదంటే మోటార్ ఫీచర్స్. ఓకే, మోటార్ ఫీచర్స్ ఏంటిది, టోనిక్ ఉండొచ్చు, క్లోనిక్ ఉండొచ్చు, హెటోనిక్ ఉండొచ్చు. ఓకే, దీంట్లో టోనిక్ ఉండొచ్చు. క్లోనిక్ ఈజ్ మోర్ కామన్ దెన్ టోనిక్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిదంటే, దీన్ని వేరే కలర్తో చూద్దాం. సెకండ్ ఏంటిదంటే టార్ట్స్ పారాలిసిస్ ఉంటుంది. ఓకే, టార్ట్స్ పాలసీ. వాట్ ఈస్ మీన్ బై టార్ట్స్ పాలసీ అంటే మనకి పోస్ట్ ఇక్టియల్ అంటే పారాలిసిస్ అంటే సీజర్ తర్వాత మనకి పోస్ట్ ఇక్టియల్ అంటే 2 hours ఆఫ్టర్ ద సీజర్ పాలసీ అనేది జరుగుతుంది. ఓకే, వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది 2 hours or 2 to 4 hours after the palsy, 2 to 4 hours after the seizure activity in the post-ictal state, he or she develops a palsy. It is called as Todd's palsy. Next, third ఏంటంటే జాక్సోనియన్ మార్చ్ అంటారు. జాక్సోనియన్ మార్చ్ ఏంటిదంటే ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే ఉందో, వీక్నెస్ ఏదైతే ఉందో, దిస్ వీక్నెస్ డిస్టల్ టు ప్రాక్సిమల్కి వెళ్తుంది, నెక్స్ట్ ఫోర్త్ ఎపిలెప్సియా పార్టియాలిస్ కంటిన్యూవా అంటే ఈ సీజర్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫర్ అవర్స్ టు డేస్. అంటే ఇప్పుడు మనకి ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకి మోటార్ ఫీచర్స్ ఉంటాయి, దట్ ఈస్ మోర్ క్లోనిక్ దెన్ టోనిక్, అండ్ ఇట్ షోస్ టాడ్స్ పాలసీ, దట్ ఈస్ పోస్ట్ ఇక్టియల్ వీక్నెస్. జాక్సోనియన్ మార్చ్ ఉంటుంది, వీక్నెస్ ascends from distal to the proximal region, and epilepsia parietalis continua. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, దాంట్లో మనకు ఫస్ట్ ఫీచర్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్, మోస్ట్ ఇంపార్టెంట్
ఆరా. ఆరా అంటే పేషెంట్కి ఏమనిపిస్తుంది అంటే అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. మోస్ట్ కామన్లీ అబ్డామినల్ పెయిన్ కానీ ఫుల్నెస్ అయిపోయిన ఫీలింగ్ కానీ ఉంటుంది. దాని తర్వాత సడన్గా అరెస్ట్ అయిపోతాడు, బిహేవియరల్ అరెస్ట్. సడన్లీ బిహేవియరల్ అరెస్ట్కి వెళ్ళిపోతాడు అంటే నో వాయిస్, నో సౌండ్, నో నథింగ్, హీ స్టేర్స్ లైక్ దట్. దాని తర్వాత బిహేవియరల్ అరెస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్కి ఏమైతే ఆటోమాటిజమ్స్ అయితే ఆటోమాటిజమ్స్. వాట్ ఈస్ దట్ ఆటోమాటిజమ్స్? ఆటోమాటిజమ్స్ అంటే లిప్ స్మాకింగ్, చూయింగ్ టైప్ ఆఫ్ మూమెంట్స్ అనేది చేస్తారు. లిప్ స్మాకింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మూమెంట్స్ చేస్తారు. దీని తర్వాత సీజర్ యాక్టివిటీ అవుతుంది. దాని తర్వాత యాంట్రోగ్రేడ్ amnesia. Anterograde amnesia అంటే decrease in cognition. Okay, anterograde amnesia. He cannot form the new memories. Anterograde amnesia and decrease cognition అనేది అవుతుంది. సో ఆల్ ఏసే ఏమవుతుంది? అబ్డామినల్ పెయిన్ అనే ఆరా. దాని తర్వాత ఆటోమాటిజంలో విక్స్ ప్యాకింగ్ అండ్ చూయింగ్. దాని తర్వాత యాంట్రోగ్రేడ్ అమ్నీషియా, ఇది డిగ్రీస్ కాగ్నిషన్. మోస్ట్ కామన్లీ ఎక్కడైతే మనకి హిప్పో క్యాంపస్ లొకేషన్ ఇన్ ద మీడియల్ టెంపోరల్ లోబ్. ఓకే, దేర్ ఫోర్ ఒకవేళ మనం ఈఈజీ తీస్తే ఈఈజీ ఇన్ ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకి ఏముంటుంది? నార్మల్ ఉంటుంది. అదే ఇక్కడ ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకి టెంపోరల్ స్పైక్స్ కనబడతాయి. టెంపోరల్ స్పైక్స్ కనబడతాయి. అండ్ ట్రీట్మెంట్ అనేది ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్కి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్. ఓకే, ఇక్కడ ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్కి లైఫ్ లాంగ్ యాంటీ ఎపిలెప్టిక్స్ కావాలి. యాంటీ ఎపిలెప్టిక్స్ ఆర్ నీడెడ్ ఫర్ లైఫ్ లాంగ్ ఇన్ ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ చూసుకుంటే ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ని జనరల్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ని అండ్ పేషెంట్స్ హూ ఆర్ అవేర్, ఓకే, అవేర్ వాళ్ళని సింపుల్ పార్షియల్ సీజర్స్ అంటారు ప్రీవియస్గా. నో ఫోకల్ ఇంపైర్డ్ వీక్నెస్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. ఫోకల్ అవేర్ సీజర్స్ని సింపుల్ పార్షియల్ సీజర్స్ అంటారు. ఓకే, కాంప్లెక్స్ పార్షియల్ ఇది. ప్రీవియస్ నేమ్స్ ఇవన్నీ. వాట్ ఈస్ ద ప్రీవియస్ నేమ్ ఫర్ focal aware seizures, simple partial seizures? What is the previous name for focal impaired awareness? Complex partial seizures. Okay, these are complex partial, these are simple partial. IPN. Next, now we will discuss about generalized seizures. Generalized seizures అంటే ఇక్కడ బ్రెయిన్ డిఫ్యూజ్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఓకే, diffuse involvement of brain in the generalized seizures. ఇక్కడ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఉంటుంది. లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం ఇప్పటివరకు ఏం చూసినాం? సీజర్లు 2 టైప్స్ ఉన్నాయి, ఫోకల్ అండ్ జనరలైజ్డ్ సీజర్స్. ఫోకల్ దాంట్లో విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఫోకల్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఫోకల్ ఇంపైర్డ్ అవేర్నెస్, వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఫోకల్ అవేర్ సీజర్స్ అని అన్నాం. దీన్నే కాంప్లెక్స్ పార్షియల్ అన్నాం, దీన్ని సింపుల్ పార్షియల్ అన్నాం. నెక్స్ట్, జనరలైజ్డ్ సీజర్స్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు జనరలైజ్డ్ సీజర్స్లో మోస్ట్ కామన్లీ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. దీంట్లో మనకి టోటల్ 6 టైప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. ఏంటిది? నాన్ మోటార్, ఓకే, ఎటోనిక్, టోనిక్, క్లోనిక్, ఓకే, మయోక్లోనిక్. ఓకే, ఫస్ట్ సింపుల్గా ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలంటే టోనిక్ అంటే స్టిఫెనింగ్. ఓకే, క్లోనిక్ అంటే మన మోస్ట్ కామన్ జీటీసీఎస్. ఓకే, నాన్ మోటార్ అంటే యాబ్సెన్స్ సీజర్స్. ఓకే, మయోక్లోనిక్ దాంట్లో మాత్రమే, ఇదొక్కటే ఎక్సెప్షన్. మయోక్లోనిక్ జనరలైజ్డ్ సీజర్స్లో మాత్రమే దేర్ ఈస్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ మయోక్లోనిక్ సీజర్స్. టోనిక్ దాంట్లో ఓన్లీ స్టిఫెనింగ్ అనేది జరుగుతుంది.
టోనిక్ అనేది జీటీసీఎస్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం మాట్లాడుకుందాం. నాన్ మోటార్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ కాల్డ్ as absent seizures. First we will talk by one. First one, absent seizures. Absent seizures or non-motor seizures, okay, or petit mal seizures అని అంటారు. ఓకే, ఇవి మోస్ట్ కామన్ మనకి చిన్న పిల్లల్లో వస్తాయి, చిల్డ్రన్ ఆఫ్ 4 to 10 years. దీంట్లో కూడా మోస్ట్ కామన్లీ మేల్స్ మోర్ దాన్ ఫీమేల్స్. ఇక్కడ ఏంటిదంటే డ్యూరేషన్ ఆఫ్ ద సీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 seconds ఉంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే క్లినికల్ ఫీచర్స్. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఏంటిదంటే ఇక్కడ కాన్షియస్నెస్ ఈజ్ ఇంటాక్ట్. ఓకే, ఐక్యూ అనేది నార్మల్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటాడంటే బ్లాంక్ స్టేర్స్, మల్టిపుల్ బ్లాంక్ స్టేర్స్ అయితే అండ్ నో పోస్ట్ ఇక్టియల్ కన్ఫ్యూజన్. ఓకే, మల్టిపుల్ బ్లాంక్ స్టేర్స్ అండ్ దేర్ ఇస్ నో పోస్ట్ ఇక్టియల్ కన్ఫ్యూజన్స్. ఓకే, ఎంఆర్ఐ తీస్తే కూడా నార్మల్ అయి ఉంటుంది, ఎప్పుడైతే వాడు కేమ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇప్పుడు when he comes to the డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు టు ట్రిగర్ ద ఈవెంట్ we ask the patient to or the child to hyperventilate. Okay, hyperventilation triggers the absent seizures. So blank stares with no post-ictal confusion with MRI normal and duration of less than or equal to 10 seconds, most commonly in the children of 4 to 10 years. And మనం ఈఈజీ తీస్తే 3 Hz spike and wave pattern ఉంటుంది. 3 Hz spike and wave pattern ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 3 Hz spike and wave pattern, hyperventilation induced triggering of absent seizures associated with blank stares and no post-ictal confusion, IQ is normal and consciousness is intact, and 4 to 10 years age of children దాంట్లో వచ్చే మోస్ట్ కామన్ సీజర్ ఇస్ petit mal seizures and it is an absent seizure or no motor seizure. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే యాంటీ ఎపిలెప్టిక్స్ ఇస్తాం. యాంటీ ఎపిలెప్టిక్స్ ఫర్ 12 years till 12 years of age. యాంటీ ఎపిలెప్టిక్స్ till 12 years of age. దాని తర్వాత కండిషన్ బట్టి యాంటీ ఎపిలెప్టిక్స్ అని చేంజ్ అవుతాం. మోస్ట్ కామన్ వాల్ప్రోయేట్ ఇస్తాం. వాల్ప్రోయేట్ ఇస్ మోర్ ప్రిఫర్డ్ దెన్ ithosuximide. Valproate is more preferred than ithosuximide. Next, second type of seizures. After non-motor seizures మనం మాట్లాడుకునేది ఎటోనిక్. ఎటోనిక్ అంటే ఏంటిది? ఏ టోనిక్, నో టోన్ ఆఫ్ ద బాడీ. అంటే ఏమైతే సడన్ ఫాల్స్ అయితే, ఓకే, సడన్ ఫాల్స్ ఆర్ సడన్ డ్రాప్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as డ్రాప్ సీజర్స్. డ్రాప్ సీజర్స్ అని దీన్నే అంటారు. ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్ యాజ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ పెయింటింగ్. ఓకే, ఇది కూడా మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్. ఎటోనిక్ generalized seizures is associated with Lennox-Gastaut syndrome అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో డిక్రీజ్ ఐక్యూ. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సీజర్ టోనిక్. నెక్స్ట్ మయోక్లోనిక్ సీజర్ is also called as juvenile myoclonic epilepsy. ఓకే, జువెనైల్ అంటే మనకి 6 to 25 years వరకు జువెనైల్స్ అంటాం. మోస్ట్ కామన్స్ ఇన్ ఫీమేల్స్ అండ్ ఇన్ మేల్స్. అయితే ఫీమేల్స్ హూ ఆర్ స్లీప్ డిప్రైవ్డ్, ఎవరికైతే తక్కువ స్లీప్ పడుకుంటారో స్లీప్ డిప్రైవ్డ్, దిస్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే తక్కువ స్లీప్ ఉంటుందో అప్పుడు మనకి ఏమైతే అంటే మయోక్లోనిక్ యాక్టివిటీ అవుతుంది. మయోక్లోనిక్ యాక్టివిటీ ఇన్ ఫేస్, ట్రంక్, అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్. టోటల్ బాడీలో మయోక్లోనిక్ యాక్టివిటీ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్. సెకండ్ ఏంటిదంటే కాన్షియస్
is intact. Okay, consciousness is intact. This is the most important. Consciousness is intact. ఇక్కడ మయోక్లోనిక్ యాక్టివిటీ అంటే రిపిటేటివ్ క్విక్ మూమెంట్స్ అనేది జరుగుతుంది. రిపిటేటివ్ క్విక్ మూమెంట్స్, కాన్షియస్నెస్ ఇస్ ఇంటాక్ట్ అండ్ మయోక్లోనిక్ యాక్టివిటీ ఇన్ ద ఫేస్, ట్రంక్, అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్. ఓకే, దీంట్లో మనకు కనబడేది ఏంటిది? పాలీ స్పైక్ అండ్ వేవ్ ప్యాటర్న్. ఈఈజీ తీస్తే పాలీ స్పైక్ అండ్ వేవ్ ప్యాటర్న్. ఓకే, మనం ఇప్పటివరకు ఈఈజీ దేంట్లో చూసినాం? ఫోకల్ సీజర్స్లో సింపుల్ పార్షియల్ అండ్ కాంప్లెక్స్ పార్షియల్. నెక్స్ట్ జనరలైజ్డ్ సీజర్స్లో యాబ్సెంట్ సీజర్స్ అండ్ ఇప్పుడు మయోక్లోనిక్ సీజర్స్. సింపుల్ పార్షియల్లో మనకి ఈజీ ఇస్ నార్మల్. కాంప్లెక్స్ పార్షియల్ వచ్చేసరికి మనకి ఈజీ తీస్తే మనకి టెంపోరల్ స్పైక్స్ కనబడతాయి. ఓకే, అదే యాబ్సెంట్ సీజర్స్లో పికిట్మాల్ సీజర్స్లో మనకి ఏమైనా కనబడుతుంది? 3 Hz స్పైక్ అండ్ వేవ్ ప్యాటర్న్ ఉంటుంది. అదే మయోక్లోనిక్ సీజర్స్లో మనకి పాలీ స్పైక్ అండ్ వేవ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, these are some important EEG patterns. Next, GTCS. Okay, fourth one, GTCS, generalized tonic clonic seizures. Generalized tonic clonic seizures. ఇక్కడ ఏమైతుందంటే it is called as grand mal. Okay, grand mal seizures. Grand mal seizures లో ఏంటంటే అంటే సడన్ ఆన్సెట్ టోనిక్ ప్లస్ క్లోనిక్ మూమెంట్స్. టోనిక్ అంటే స్టిఫెనింగ్, క్లోనిక్ అంటే ర్యాపిడ్ జెర్కీ మూమెంట్స్. స్టిఫెనింగ్ ఉంటుంది, ర్యాపిడ్ జెర్కీ మూమెంట్స్ ఉంటుంది. ఫర్ 30 to 60 seconds ఉంటుంది. దాని తర్వాత లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అవుతారు. ఆ లాస్ ఆఫ్ కాన్షియస్ అయిన తర్వాత పోస్ట్ ఇక్టియల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వీక్నెస్, హెడేక్, కన్ఫ్యూజన్ అండ్ స్లీపీనెస్. డ్రౌజీ, స్లీపీనెస్, కన్ఫ్యూజన్, హెడేక్ అనేది కావచ్చు. ఈ టోనిక్ అండ్ క్లోనిక్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి టంగ్ బైట్ అవ్వచ్చు. ఓకే, యూరిన్ ఆర్ స్టూల్ ఇన్కాంటినెన్స్ అవ్వచ్చు. టంగ్ బైట్, స్టూల్ ఇన్కాంటినెన్స్, హెడేక్ అని కూడా వాడు కంప్లైంట్ చేస్తాడు. టంగ్ బైట్, యూరినరీ ఇన్కాంటినెన్స్, స్టూల్ ఇన్కాంటినెన్స్ దీంట్లోనే వస్తాయి, అసోసియేటెడ్ విత్ ఫ్రోతింగ్ అండ్ cyanosis. Tongue bites, urine and stool incontinence, headache for 30 to 60 seconds. Again loss of consciousness. Another post-ictal state లో weakness, headache, confusion and sleeplessness అవుతుంది. Okay, so these are the types of seizures in generalized. Thank you for your patience listening.